అందరికీ నమస్తే అండి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను కల్మషం చేసి చాలా చెత్త వాగుడు వాగిన శ్రీరెడ్డి అండ్ పోసాని కృష్ణమురళి వీళ్ళిద్దరి మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. నేను ఒక అంశం చాలా స్పష్టంగా చెప్తే అర్థం చేసుకోండి. వాళ్ళు వాగిన వాగుడు తప్పే, ముమ్మాటికి తప్పే. కానీ వాళ్ళ మీద అన్ని కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందా, అది కక్ష సాధింపు కాదా అనేది ఒకసారి ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు శ్రీరెడ్డి మీద నమోదవుతున్న కేసుల సారాంశం ఏంటి? చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని లేదా చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల్ని కించపరిచారా మాట్లాడారు, అసభ్యకరంగా మాట్లాడారు, అనిత గారిని అసభ్యకరంగా మాట్లాడారు అని. సో ఆమె ఒక కేసేమో అనిత గారిని అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇంకో కేసులో వీళ్ళందరినీ దుర్భాషలాడి బూతులు తిట్టారు కాబట్టి అదో కేసు నమోదు చేశారు. యాక్చువల్లీ ఆమె మీద ఆ రెండు కేసులు సరిపోతాయి. కానీ ఇదే అంశం మీద ఇంకా ఎక్కడెక్కడో కేసులు నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే అంశం, ఇదే సబ్జెక్టు. చంద్రబాబు గారిని తిట్టారు, లోకేష్ గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఇదే సబ్జెక్టుతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. సో ఇది అంటే సోషల్ మీడియా వాళ్ళని దారిలోకి తీసుకురావడం ఉద్దేశమా, వాళ్ళని అరెస్ట్ చేసి టార్చర్ చేయడం ఉద్దేశమా? దారిలోకి తీసుకురావడమే ఉద్దేశం, సోషల్ మీడియాను బాగు చేయడమే ఉద్దేశం అయితే కేసు పెట్టచ్చు, యాజ్ పర్ రూల్ ఆఫ్ లా వెళ్ళొచ్చు, చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. కానీ ఎక్కడికక్కడ అన్ని కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం. ఈవెన్ పోసాని కృష్ణమురళి గారి మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఒకే అంశం, అది కూడా సబ్జెక్ట్ ఇదే. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని దుర్భాషలాడారు, తిట్టారు అనేది. అలాగే TV5 చైర్మన్, టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు గారిని తిట్టారు అనేది. సో ఇక్కడ రెండు సబ్జెక్టులు అనుకోవచ్చు. బీఆర్ నాయుడు గారిని ప్లస్ టీటీడీ చైర్మన్ గారిని హోదాలో ఉన్న వ్యక్తిని తిట్టారు కాబట్టి అదొక కేసు అనుకోవచ్చు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని దుర్భాషలాడుతూ తిట్టారు కాబట్టి అదొక కేసు అనుకోవచ్చు. రెండు వేరు సబ్జెక్టులు అనుకోవచ్చు. ఈ రెండు వేరు సబ్జెక్టుల మీద రెండు చోట్ల రెండు కేసులు నమోదైతే సరిపోయేది. ఇదే సబ్జెక్టుల మీద మళ్ళీ కొన్ని చోట్ల కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అదొకటి. సో దీనివలన ఎలా ఉంటుందంటే అంటే చూసే వాళ్ళకి, సామాన్యులకి, ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఏముంది, నీకేం తెలుసు, మేము అనుభవించాము, మా నాయకుడిని తిడితే మాకు బాధ ఉంటుందా, సో మేము గత 5 ఏళ్లలో వాళ్ళు అలాగే చేశారు, మేము అనుభవించామని టీడీపీ వాళ్ళు దీన్ని సమర్థించుకోవచ్చు కాక తప్పేమీ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాణ్యానికి అటువైపు మాత్రమే చూస్తారు కాబట్టి సమర్థించుకోవచ్చు. కానీ వైసీపీ నాణ్యంలో నాణ్యానికి రెండో వైపు చూస్తే, అలాగే తటస్థంగా చూస్తే సామాన్యులు దీన్ని పట్టించుకోరు. వాళ్ళు తిట్టారు, వీళ్ళు కేసులు పెట్టారు అన్నట్టు వదిలేస్తారు. కానీ పదే కేసులు పెట్టుకుంటూ వెళ్తే సామాన్యులు కూడా విసుక్కుంటారు. ఏంటి ఇన్ని కేసులు పెడుతున్నారు, వీళ్ళది అధికారం ఉందనా అని అనుకుంటారు. అలాగే రేపొద్దున వైసీపీ ఒకవేళ పొరపాటున మళ్ళీ గెలిస్తే, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అప్పుడు మరి దీనికి డబుల్ వాళ్ళు కేసులు పెడతారుగా. అప్పుడు ఇప్పుడు మాట్లాడిన అంశాలని కూడా పట్టుకొని కేసులు పెడతారుగా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎలాగైతే పాత వైసీపీ వాళ్ళు గతంలో మాట్లాడిన అంశాలతో కేసులు పెడుతున్నారో రేపు పొద్దున వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చాక అలాగే చేస్తారు కదా. కాబట్టి ఒకసారి ఇదంతా ఆలోచించాలి. సోషల్ మీడియాని సంస్కరించడమే ఉద్దేశం అయితే ఇన్నిన్ని కేసులు పెట్టి పదే కేసులు పెట్టి వేధించడం కరెక్ట్ కాదు. లేదు మేము ఇలాగే చేస్తాం, వాళ్ళు మమ్మల్ని గతంలో ఇసిగించారు, తిట్టారు, మా ఇష్టం వచ్చినట్టు మేము కేసులు నమోదు చేస్తామంటే ఎవరిష్టం వాళ్ళు. దాన్ని ప్రజలు చూస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. థ్యాంక్ యూ.